సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలిపి 100% ఈ సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈ సభ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికినరు. మీ ద్వారా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. దీని నేపథ్యం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉండి చివరికి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందో శాశ్వతంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈనాడు ఈ వర్గీకరణ విషయంలో కూడా మాదిగా ఉపకులాల వర్గీకరణ కూడా సంక్లిష్టమైన సమస్యగా మారి తెలంగాణ సమాజం అదేవిధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రకరకాల పోరాటాలను ఎదుర్కొని చాలామంది దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ పోరాటంలో ప్రాణాలు అసలు బాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మాదిగా ఉపకులాల వర్గీకరణ సందర్భంగా పోరాటంలోనే చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూనే ఈరోజు ఈ సమస్యకు ఈ సభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం. వ్యక్తిగతంగా నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న అంశం ఇది. నేను జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివిధ బాధ్యతలు నేను ప్రజా జీవితంలో నెరవేర్చిన ప్రతి సందర్భంలో ఈ వర్గాల అండగా నిలబడి మా ఎదుగుదలలో పూర్తిగా సహకరించి ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. అందుకే ఈ సమస్యను శాశ్వతమైన పరిష్కారం ద్వారా ఈ వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచననే మా ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష.